భారతదేశం కొత్త బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ని రోల్ అవుట్ చేసింది. ఒక రకంగా ఇవి హిస్టారిక్ రిఫార్మ్స్ అనే చెప్పుకోవచ్చు. ఇవేంటో ఈ డీటెయిల్స్ లో చూద్దాం. నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అమల్లోకి రానుంది. ఇది ఒక రకంగా హిస్టారిక్ గా చాలా ఇయర్స్ లో ఒక పెద్ద రిఫార్మ్ అనే చెప్పుకోవచ్చు. ఈ లా ప్రకారం ఏంటంటే కస్టమర్స్ నలుగురిని నామినేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్స్ కానీ, లాకర్స్ కానీ, సేఫ్ కస్టడీ ఐటమ్స్ కానీ నలుగురిని నామినేట్ చేసుకోవచ్చు. అయితే ఈ నలుగురిని సైమల్టేనియస్ గా యాడ్ చేసుకోవచ్చు, ఎవరికి ఎంత పర్సెంట్ ఇస్తాము అన్నట్టుగా. ప్రస్తుతానికి ఒక్కళ్ళకే ఇస్తున్నారు అనుకోండి, పెళ్ళైన వాళ్ళు ఒకవేళ భార్యకే ఇస్తున్నారు, లేకపోతే హస్బెండ్ కే ఇస్తున్నారు, లేకపోతే పిల్లలకే ఇస్తున్నారు అనుకోండి, లేకపోతే పేరెంట్స్ కే ఇచ్చేస్తున్నారు అనుకోండి, కుదరట్లేదు కదా ఒక్కళ్ళకే ఇస్తుంటే. సో నలుగురు ఉంటే ఇదిగో భార్యకింత, తల్లికింత, తండ్రికింత, లేకపోతే పిల్లలకింత ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. సో లేకపోతే భర్తకింత ఇలా ఇవ్వటం వల్ల ఒక రకంగా గొడవలు తగ్గే అవకాశం ఉంది. ఒకసారి మనిషి ఒకవేళ ఎక్స్పైర్ అయ్యారనుకోండి, ఏదైనా క్యాజువాలిటీ జరిగింది అనుకోండి, ఆ డబ్బులన్నీ ఏదో ఫ్యామిలీకే వెళ్ళిపోకుండా వాళ్ళ డిపెండెంట్స్ అందరికి ఈక్వల్ షేర్ వెళ్లేలాగా పర్సన్ నామినేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ రియల్లీ గుడ్. ఈ మూవ్ అనేది ఫాస్టర్ సెటిల్మెంట్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ ఫ్యామిలీస్ కన్ఫ్యూజన్ లేకుండా కూడా హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఇన్హెరిటెన్స్ ప్రోటోకాల్స్ క్లియర్ అయ్యేలా కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్ యూజర్స్ కి కొత్త ఫీ చార్జెస్ పడనున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎస్బీఐ కార్డ్ యూజర్స్ కి నవంబర్ 1 నుంచి 1% ఫీ పడనుంది. ఎడ్యుకేషనల్ పేమెంట్స్ కనుక వాళ్ళు చెక్, క్రెడ్, మొబిక్విక్ ఇట్లాంటి యాప్స్ నుంచి చేస్తుంటే 1% ఫీ పడనుంది వాళ్ళకి. కానీ వాళ్ళు డైరెక్ట్ గా స్కూల్ వెబ్సైట్స్ నుంచి కానీ, పిఓఎస్ నుంచి కానీ వాళ్ళు పే చేస్తుంటే ఎలాంటి ఛార్జ్ పడదంట. డిజిటల్ వాలెట్స్ లైక్ పేటిఎం కానీ, ఫోన్ పే కానీ, అమెజాన్ పే కానీ ఇట్లాంటి వాటిల్లో ఎస్బీఐ కార్డ్ నుంచి కనుక మీరు 1000 కంటే ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకుంటున్నారు అంటే అక్కడ కూడా 1% ఫీ పడుతుందంట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆధార్ అప్డేట్. దీంట్లో ఏంటంటే సిటిజన్స్ కెన్ అప్డేట్ దేర్ నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆన్లైన్ లోనే అప్డేట్ చేసుకోగలరు. ఓన్లీ బయోమెట్రిక్ అప్డేట్ అయితేనే మీరు ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సి ఉండి అక్కడ అప్డేట్ చేసుకోవాలి. మిగతావన్నీ ఆన్లైన్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఇది కూడా నవంబర్ 1 నుంచే. అదే విధంగా మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ కూడా కొత్తది వచ్చింది. సెబీ వాళ్ళు చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా కేవైసీ అనేది అయి ఉండాల్సిందే, అప్పుడే మ్యూచువల్ ఫండ్ ఫోలియో అనేది ఒక ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది అని. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా మీరు ఫోలియో క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కేవైసీ అవ్వాలి, లేకపోతే మీరు క్రియేట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా షరతులు పెట్టారంట. అదే విధంగా ఇన్వెస్టర్స్ కూడా ప్రతి స్టెప్ లో, కేవైసీ జరిగే ప్రతి స్టెప్ లో వాళ్ళకి మెసేజెస్, ఆ డీటెయిల్స్ అన్ని రావాలి అని కూడా చెప్పారంట. ఈ చేంజెస్ అన్ని మేజర్ గా సేఫ్టీ బ్యాంకింగ్ కోసము, అదే విధంగా స్మూతర్ అసెట్ ఇన్హెరిటెన్స్ అంటే డబ్బుల్ని ఇన్హెరిట్ చేసుకుంటానికి ఈజియర్ గా, స్మూతర్ గా ఉండేటట్టుగా అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగకుండా ట్రాన్స్పరెన్సీ బాగా పెరిగేటట్టుగా ఉండేలాగా వీటన్నింటినీ ఐడియేట్ చేశారు అండ్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు నవంబర్ 1 నుంచి. వీ నీడ్ టు సీ ఇది గనక అన్ని సాఫీగా జరిగితే దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ చేంజ్ అండ్ వెరీ గుడ్ లాస్. ఎందుకంటే ఇట్లా ట్రాన్స్పరెంట్ గా మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, మీరు దాంట్లో అడ్రస్ చేంజ్ కానీ, బ్యాంక్ అకౌంట్ చేంజ్ కానీ అయితే పోస్టల్ నుంచే పంపించాలి. ఇలా చాలా డిఫికల్ట్ ఉంది. యాక్చువల్లీ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనే చాలా టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే నాకు ఐ హావ్ ఫేస్డ్ దిస్ ఇష్యూ. వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి ఒక ఏయుఎం దగ్గర నుంచి స్పెసిఫిక్ గా కాకుండా ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కంపెనీస్ లో వాళ్ళు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతూ ఉంటారు. సో మనం ఆ కంపెనీకే డైరెక్ట్ పంపిస్తే కాదంట, మనం మ్యూచువల్ ఫండ్ హౌస్ వాళ్ళకి పంపించాలి. ఇలా ఉంది. సో ఈ అడ్రస్ చేంజ్ అనే దానికి నేను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. ఇంకా కొన్ని ఫోలియోస్ ఉన్నాయి, తక్కువ అమౌంట్ ఉన్నాయి కాబట్టి అవి వదిలేస్తే తర్వాత చేంజ్ చేసుకుందాం అని చెప్పి. అండ్ ఆధార్ కార్డ్ చేంజ్ కూడా ఆన్లైన్ లో వచ్చేస్తే బయోమెట్రిక్ కాకుండా మిగతా చేంజెస్ అనేవి ఆన్లైన్ లో చేయాలి అంటే దట్ ఈస్ రియల్లీ గుడ్. మన ఇంట్లో నుంచే మనం అప్డేట్ చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాము, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ వీ విల్ గివ్ జెన్యూన్ డాక్యుమెంట్స్, రైట్? ఐ హోప్ ఆల్ దీస్ లాస్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి ఇలాంటి కొత్త లాస్ వచ్చి. లెట్స్ సీ హౌ దిస్ గోస్.